హలో, రండి డాక్టర్. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. 2 టాబ్లెట్లు చొప్పున ప్రతి 4 గంటలకి రాత్రంతా మందులు ఇవ్వండి. తెల్లారేసరికల్లా తగ్గిపోతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరేనండి. రాత్రంతా నా కోసం మేల్కుని నువ్వు జ్వరం వచ్చిందాల్లో అయిపోయి తెలుసా? నా మీద నీకు నిజంగా ప్రేముందా? మాటల్లో చెప్పాలా? అంత ప్రేమను దానివి సంతకం పెట్టకుండా ఎందుకు ఏడిపిస్తున్నావే? సంతకం పెట్టనని నేను చెప్పానా? నన్ను అయ్యి చేతిలో పెట్టండి, సంతకం పెడతాను.
అబ్బా అలా మాట్లాడకే, నా కడుపులో తిప్పినట్లుంటుంది. మీరు విడాకుల కాగితం మీద సంతకం పెట్టమంటుంటే నాకు గుండెల్లో కెలికినట్టుంటుంది. అసలు నువ్వు సంతకం పెడతావో పెట్టవో నన్ను దిగులతోనే నాకు జ్వరం వచ్చింది. అందుకేం కాదు, 100 కోట్లు రాబోతున్నాయి కదా, పాపం దిష్టి తగిలి ఉంటుంది. నువ్వు సంతకం పెట్టకపోతే ఎలా వస్తాయి? మీరు పొరపాటు చేశారు. నాకు పెళ్ళయింది, విడాకులు ఇచ్చేసానని చెప్పకుండా ఆ శిరీష్ ఇంటికి ఆ ఇంటికి వంటవాడిగా వెళ్తే బాగుండేది. ఇదిగో నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. రవి, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావేంటి? అది అది ఆ, రవి గారికి జ్వరం వచ్చింది మేడం. మీ పిఏగా ఆయనకు సర్వీస్ చేయడం నా డ్యూటీ కదా, అందుకే డాక్టర్ని పిలిపించి రాత్రంతా ఇక్కడే ఉండిపోయాను. ఏంటి, జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, మీ పియ్య గారి పుణ్యం అని తగ్గింది. నా ఉడ్బి పట్ల ఇంత శ్రద్ధ చూపినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఆయనకు కూడా అదే అర్థం కావట్లేదు పాపం. అరే, ఇదేంటి? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేశానన్నా? ఇవన్నీ ఏమిటి? ఇవి ఇవి ఆవిడకి విడాకులు ఇచ్చేశారు కానీ ఆవిడ వస్తువులు కాదు కదా, ఆవిడ జ్ఞాపకాలుగా అట్టే పెట్టుకున్నారేమో. అంటే విడాకులు ఇచ్చేసినా ఆవిడ్ని మర్చిపోలేదా రవి? ఆ, అబే, అదేం లేదు, టోటల్ గా మర్చిపోయారు. కాకపోతే ఈ వస్తువులన్నీ బయట పారేయడం కూడా మర్చిపోయారు. అది సంగతి. రవి, నువ్వు నీ మనసు నాకు మాత్రమే సొంతం కావాలి. నీ మాజీ భార్య జ్ఞాపకాలు కూడా నీకుండకూడదు. లేవు, అస్సలు లేవు, ఒట్టు. ఐ లైక్ ఇట్. రాజీ, పద వెళ్దాం. రవి, నీ హెల్త్ జాగ్రత్త. అలాగే. ఒక నిమిషం మేడం, ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో చెప్పొస్తాను. ఓకే. అమ్మయ్యా, రక్షించావు. నువ్వే నా భార్యని ఎక్కడ తెలిసిపోతున్నానని హడలు తెచ్చాను. థ్యాంక్స్. ఎంత పొరపాటు చేశారండి. భార్యకి విడాకులు ఇచ్చేశానని చెప్పే బదులు భార్య చచ్చిపోయిందని చెప్పుండాల్సింది. అప్పుడు మీకే టెన్షన్ ఉండేది కాదు. ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు కోర్టుకెడితే అందరం కట్టగట్టుకుని చస్తాం. అవే మాటలు మావగారు. కోర్టు నుంచి సమ్మన్లు వచ్చాక వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? కోర్టుకెళ్ళినా నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకమ్మా. నువ్వు అల్లుడు అయిపోయావు కానీ అదే కొడుకు అయి ఉంటే నిలువునా నరికి ఉప్పు పాత్రలో వేసి ఉండేవాడు. అన్నయ్య, నేను నీకు తమ్ముడిని అయిపోయాను కదా. నర్మయ్, ఇలా అందరూ ఆయనే అంటే ఎలా? ఇందులో ఆయన తప్పే ఉంది చెప్పండి. ఆయనకు డబ్బు మీద యావ ఎక్కువ, కోట్లు కావాలి. ఏదో నానా యాత్ర పడి ఆవిడ దృష్టిలో పడి సంపాదించుకోవాలనుకున్నారు. మనం ఆయనకి 100 కోట్లు ఇవ్వగలవా చెప్పండి? మన దగ్గర ఉందా? నా సంసారం నిలబెట్టాలంటే ఆయనకు 100 కోట్లు ఇవ్వాలి. అమ్మా పెట్టదు, అడుగు తిన్నివ్వదు. ఇటు మనమో ఇవ్వక ఆయన్ని సంపాదించుకోనివ్వక ఛ, ఇలా వేధిస్తే ఎలా చెప్పండి? అలా చెప్పు. వాళ్ళంతా పాతకాలపు మనుషులు కదండి. మనుషులు మనసులే ఎక్కువ అనుకుంటారు. పాపం, మార్కెట్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి. కోట్లు పారేస్తే ఓట్లు కొనుక్కున్నట్లు మనుషుల్ని మనసుల్ని కొనుక్కోవచ్చు. అంతదాకా ఎందుకు? నా దగ్గర 25 లక్షలు ఉంది కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను. శిరీష్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది. రేపు 1000 కోట్లు ఉన్నదాన్ని దృష్టిలో పడితే అది కొనుక్కుంటుంది. మార్కెట్ లో మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పై చెయ్యి. నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా? నా మీద సెటర్లు కొడుతున్నావా? చచ్చా, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి. నచ్చ చెప్పాల్సింది నువ్వేలా రెచ్చగొడితే ఎలాగే? సత్యం బావా, అసలు తప్పంతా నాది. ఈ సంబంధం తెచ్చి అమ్మాయి గొంతు కోసింది నేను. నన్ను క్షమించు బావా. నువ్వు మంచి పనే చేసావయ్యా. మా అమ్మాయికి బుద్ధి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. మాంగారు, నన్ను అంటే అనండి కానీ తనంటే బాగోదు. చూసారా నాన్న, నాకే చిన్న కష్టం వచ్చినా ఆయన వెలువెల్లాడిపోతారు. నేనంటే ఆయనకి ఇష్టమే, కానీ ఆయన ప్రేమను కొనుక్కోవాల్సినంత క్యాష్ నా దగ్గర లేదు. కొనివ్వడానికి మీ దగ్గర లేదు. ఒరే దౌర్భాగ్యుడా, ఈ పిల్లకు విడాకులు ఇస్తే నువ్వు బాగుపడవురా, సగం నాశనం అయిపోతావు, పురుగులు పడి చస్తావురా. మాగారు, ఆయన మీ కొడుకు అవచ్చు గాని ఇప్పుడు నా మొగుడు. నా మొగుడిని నా ఎదురుగా తిడితే మీరు మీ మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒరేయ్ చూడరా, నిన్ను తిడితేనే భరించలేని ఈ పిల్లకు విడాకులు ఇస్తావట్రా నిన్ను. సైలెంట్ గా ఉంటే మధ్య మీ గొడవ ఏంటి? ఏమండి, వాళ్ళతో నేను మాట్లాడుకుంటానులేండి. కోర్టుకు టైం అవుతోంది, మీరు వెళ్ళి స్నానం చేయండి. అది కాదమ్మా. ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు. అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వచ్చేయండి, వెళ్దాం పదండి. అమ్మా, అత్తయ్య గారు,
దానం కొద్దీ బిడ్డలు అంటారు. బహుశా మీరు పోయిన జన్మలో తక్కువ దానం చేసుంటారేమో. అమ్మా, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. బహుశా నేను పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండనని సరిపెట్టుకోవాలి గాని ఇలా ఏడుస్తారా? రాజీ, వస్తున్నానండి. అదేంటండి అలాగా తల తుడుచుకోవడం? పద. ఏమండి, ఏంటి తెక్కాక పడుతున్నావు? విడాకులు ఇవ్వడం మానేస్తానా? విడిపోవడానికి కలిసి వెళ్తున్నావు. తమాషాగా ఉంది కదా.